సర్వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేని ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మన వైకాపా అంటే గత 19-24 మధ్య చూసాం ఏ విధంగా అయితే అమరావతి రైతులను ఇబ్బంది పెట్టిందో, అమరావతిని అడయారు అని శ్మశానం అని పూర్తి స్థాయిలో పడక ఎత్తుతున్న తీరులో ఈరోజు అమరావతిని కూడా మళ్ళీ ఇంకో రకంగా ఇక్కడ రైతులని ఏదో ఒక రకంగా వాళ్ళని బాధ పెట్టాలని కానీ హింసించాలని కానీ ఈరోజు వాళ్ళందరూ రావటం, ఆ పరిణామ క్రమంలో ఈరోజు వాళ్ళు కవింపు చర్యలు చేపట్టి ఒక కానిస్టేబుల్ కూడా గాయపడటం జరిగింది. ఆ కానిస్టేబుల్ని మామూలుగా ఈరోజు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అతన్ని మేమందరం కూడా వచ్చి పరామర్శించి అతనికి వైద్యానికి అయ్యే ఖర్చులు పూర్తిగా మేమే భరిస్తామని చెప్పి కూడా తెలియజెప్పడం జరిగింది. వైద్యులకు కూడా అతను జాగ్రత్త చూసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ కూటమి ప్రభుత్వంలో సర్వేగా అభివృద్ధి చెందో అమరావతిని చూసి ఓరవలేని వైకాపా నాయకులకి ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నాం. గతంలో మీరు మరి ఈ అమరావతి ఎడారి శ్మశానం అన్నారు, మరి ఇప్పుడు వస్తూ ఉన్నారు అంటే అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందో మీరు ఒప్పుకున్నట్టేనా? అంటే గతంలో మీరు చెప్పినవన్నీ కల్పితాలు అబద్ధాలని మీరు చెబుతున్నట్టేనా? మీ చరిత్ర ఎటువంటిదంటే మా రైతులందరం కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు 19-24 మధ్య మేము వెళ్తా హైవేలో ఒక చోట భోజనానికి పాదయాత్రలో మేము భోజనానికి ఉపక్రమిస్తే భోజనంలో మట్టి పోసిన చరిత్ర మీది, టెంట్లు పొగలు పెట్టిన చరిత్ర మీది. మేము ఎక్కడా కూడా అటువంటి చర్యలకు పాల్పడిన మా చరిత్ర లేదు. మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అటువంటి మన ఉద్దేశం కాదని చెబుతారు. ఎక్కడైనా కూడా అభివృద్ధే ప్రధానంగా ఆయన దేశ విదేశాలు తిరుగుతా కంపెనీలు తీసుకొచ్చే పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకో పక్క మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా ఐటీ కంపెనీలను కానీ మామూలుగా కంపెనీలు తెచ్చే క్రమంలో ఈ అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చెందాలని చూస్తూ ఉంటే మీరు కొంతమంది వైకాపా నాయకులు అంబటి రాంబాబు కానీ, లేళ్ల అప్పిరెడ్డి కానీ, దేవినేని అవినాష్ కానీ, అరుణ్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు అమరావతి రైతుల్ని పరామర్శ పేరుతో వస్తున్నారో తెలియదు, మరి అమరావతి రైతుల్ని యువనాలని రెచ్చగొడటానికి వస్తున్నారో తెలియదు. దేనికోసం మీరు వస్తూ ఉన్నారు? మీరు నిజంగా అమరావతి రైతుల్ని యువనాలని మీరు కలిసే క్రమంలో వచ్చేటట్టుంటే మీరు ముందే ప్రకటించాల్సింది, ఈ సమయానికి ఈ గ్రామంకి వస్తున్నాను. మీరు ఎక్కడా ప్రకటించకుండా మరి మీరు ఎందుకు వచ్చారు ఈరోజు? అంటే రెచ్చగొడటానికి వస్తూ ఉన్నారు కదా. మీరు కవింపు చర్యలను చేపడటంతో మా వాళ్ళు శాంతియుతంగా ఇక్కడ మామూలుగా మీకేం హక్కు ఉంది, మీరు గో బ్యాక్ అని చెప్పే వాళ్ళు ప్లాకార్డులు పెట్టుకొని నిరసన తెలియజేస్తూ ఉంటే మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా గుండాలు రెచ్చగొడటం, వాళ్ళని మా వాళ్ళు అడ్డుకోవటం, ఆ క్రమంలోనే ఈ దురదృష్టకరణ పోలీసు గాయపడటం జరిగింది. ఇటువంటి ఘటన పునరావృతం కాకూడదంటే మీ నాయకుడు చెప్పండి, అమరావతి ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది. కేవలం నీ రాజకీయ లబ్ధి కోసమో లేదంటే నీ ఆస్తులు పెంపొందడం కోసమో తెలంగాణలో, చెన్నైలో, కర్ణాటకలో ఆస్తులు పెంపొందాలంటే అమరావతి పడకెత్తిస్తున్నావు, అది మంచి పద్ధతి కాదని చెప్పి మీరు మీ నాయకుడికి తెలియజెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ దుస్సంఘటనని ఖండిస్తూ ఉన్నాం. ఈ వైకాపా నాయకుల్ని దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నాం.